సిగరెట్లు ఎక్కువగా ఊదకండి, గాల్లో కలిసిపోతారు. మందు మరీ ఎక్కువగా తాకండి, మట్టిలో మిగిలిపోతారు. అరే ప్రేమించండి అయ్యా, చరిత్రలో నిలిచిపోతారు. అది చేసాకే ఆ పైరండి అలవాటయ్యి. బంగారం బంగారం ఏం చేస్తున్నావు? నేను బీచ్లో ఉన్నా, తిన్నావా? హలో బాస్. చెప్పండి బాస్. గర్ల్ ఫ్రెండా? అవును బాస్. ఇక్కడే ఉంటుందా? అవును, ఇక్కడే ఉంటుంది. నమ్మద్దు బాస్, వాళ్ళు ఆడుకున్నంతసేపు బాగా ఆడుకుంటారు, తర్వాతే అమ్మ నాన్నతో మాట్లాడుకో, బాగుపడతావు. హలో హలో బాస్. చెప్పు. ఏమైంది అలా అంటున్నారు? ఏమైంది బాస్? మంచి మాటలు చెప్పానని మంచోని అనుకోవద్దు. ఒకప్పుడు నేను కూడా నీలాగే ఉండేవాడిని. అసలేమైంది బాస్? ఇదంతా తెలుసుకోవాలంటే అందరు అబ్బాయిల జీవితాల్లో ఖచ్చితంగా ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే నా జీవితంలో కూడా ఒక అమ్మాయి ఉంది. హాయ్ అండి, నేను గల్ఫ్కి వచ్చి 2 years కంప్లీట్ అవుతుంది. అందరు ఇక్కడికి రాకముందు గల్ఫ్కి వెళ్ళడం మంచిది కాదు, అక్కడ మంచి జాబ్ దొరకదు, కష్టాలు ఎక్కువ అని చెప్పేవాళ్ళు. కానీ నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రాక తప్పలేదు. నాకు ఇక్కడ మంచి జాబు, మంచి రూమ్మేట్స్ దొరికారు. నాకు ఇక్కడ అంతా మంచిగానే ఉంది. గల్ఫ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నా రూమ్మేట్సే నాకు బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఒక అమ్మ, నాన్న, చెల్లి, వీళ్ళందరూ ఇంటి దగ్గరే ఉంటారు. అవును, చెప్పడం మర్చా, మా ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేయలేదు కదా, రండి పరిచయం చేస్తాను. సాయి, మహేష్, వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇదండి గల్ఫ్ జీవితం. పొద్దున్న 5:30కి వెళ్తే రావడానికి ఈవినింగ్ 5:30 అవుతుంది. ఈరోజే కాదు, ప్రతిరోజు ఇంతే. ఒక్క నిమిషం, ఎవరో కాల్ చేస్తున్నారు. హలో హలో, మీరు తెలుగువారేనా అండి? చెప్పండి, ఎవరు? తెలుగు వాళ్ళమే అండి. కువైట్లో ఉంటారా మీరు? కువైట్లోనే ఉంటామండి. మీరు ఎక్కడుంటారు? కువైట్లోనేనా? ఏం పేరండి మీ పేరు? శ్రావణి. శ్రావణినా? సరే అయితే మళ్ళీ చేస్తానండి. ఓకే, బాయ్ అండి. ఎవర్రా ఫోను? ఎవరో అమ్మాయి, రాంగ్ నెంబర్. అబ్బా, ఇట్లా నీకు కూడా అమ్మాయి దొరికింది కదరా. కానీ 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 ఎంజాయ్ రా.
శ్రావణి, నీకు విషయం చెప్పాలి. హా, చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం చస్తాను, నీకోసం ప్రాణమైన ఇస్తాను అని చెప్పలేను, కానీ నువ్వు ఒప్పుకుంటే మాత్రం నా తుది శ్వాస వరకు జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. ఐ లవ్ యూ. మీరు చెప్పినంత ఈజీగా నేను చెప్పలేను. కొంచెం టైం ఇస్తే ఆలోచించుకొని చెప్తాను. నాకు తెలుసు, టైం కావాలంటున్నావంటే నేనంటే ఇష్టమే కదా. ఓకే, నేనంటే ఇష్టమే. ఏం చేయలే, రూమ్లోనే ఖాళీగా ఉన్నా. డ్యూటీ నుంచి వచ్చాను ఇప్పుడే. ఏం చేస్తున్నా? నీతో ఫోన్ మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం రా, హా, ఎవరో కాల్ చేస్తుండ్రు. ఎవరు కాల్ చేస్తున్నారు? ఎవరు లేదు, అమ్మ కాల్ చేస్తుంది, తర్వాత మాట్లాడదాంలే. నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావు? పడుకున్నావా? హా, వర్క్ అయిపోయిందా? నాకు నిద్ర వస్తుంది, పడుకుంటానే. సరే సరే, ఓకే. ఏరా, ఎప్పుడు ఫోనేనా? ఎక్కువ అమ్మాయికి ఏం పట్టిస్తున్నావు? అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంట, ఏంటి? అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా. ఇదంతా నీకు చెప్పిన అర్థం కాదులే, నువ్వు వెళ్ళు. నువ్వు మారవేరా? నువ్వు వెళ్ళరా. ఛీ. ఒరే సాయి, మళ్ళీ చేస్తానే. చెప్పరా. ఒరే, ఆ అమ్మాయి నాని కూడా మోసం చేస్తుందిరా. ఏ అమ్మాయిరా? నాని కూడా లవరేహే. తనా ఏమైంది? ఆ అమ్మాయి వేరే వాడితో మాట్లాడుతుంది. ఎలాగైనా ఆ అమ్మాయి ప్రేమలోంచి మనవాడిని బయట తీసుకురావాలిరా. సరే, వాడితో నేను మాట్లాడతాను. సరే, వీళ్ళు మాట్లాడు. ఎరా, ఎవరితో మాట్లాడు.
హలో, హా బుజ్జి. ఏంటి ఫోన్ బిజీ వస్తుంది? రింగ్ అయితే లిఫ్ట్ చేయడం లేదు. అమ్మ కాల్ చేసింది, మాట్లాడుతున్నా. సరే, నేను ఇంకా ఎవరితోనో మాట్లాడుతున్నావు అనుకున్నా. నా ఫోన్ బిజీ వస్తే బాధపడకే, ఓకేనా? సరే, నేనేం అనుకోను. నువ్వు ఎప్పుడు ఫోన్ చేయకపోయినా నేనేం అనుకోను, బాధపడను, ఓకేనా? ఓకే ఓకే. అమ్మ కాల్ చేస్తుంది, మళ్ళీ చేస్తానే. సరే. హలో, ఏంటి ఫోన్ బిజీ వస్తుంది? ఫోన్ మాట్లాడుతున్నా. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మతోనా? సరే చెప్పు, ఏం చేస్తున్నావు? అమ్మ కాల్ చేసింటే మాట్లాడుతున్నా. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. అవునా? నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది, కానీ తప్పదు. సరే సరే, అమ్మ కాల్ చేస్తుంది, మళ్ళీ చేస్తానే. సరే. బాయ్. ఓకే. సరే, ఓకే. ఏమైందిరా డల్గా ఉన్నారు? మా ఫ్రెండ్ నాని ఉన్నాడు కదన్నా, నాని నాని ఏ రోజు నేను నీతో మాట్లాడలేదు. నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. నీ ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు. నీ గురించి నీ ఫ్రెండ్స్ చాలా బాధపడుతున్నారు. నువ్వు ఒక అమ్మాయి మోస ప్రేమలో మునిగిపోయి ఉన్నావు. ఎవరేం చెప్పినా నువ్వు వినే స్టేజ్లో లేవు. అయినా కూడా ఆ అమ్మాయి నిజస్వరూపం నేను నీకు చూపించడానికి వచ్చాను. కావాలంటే ఈ ప్రూఫ్స్ చూడు చూడు చూడు.
వాడిని మంచి కోరితే వాడిని నువ్వు కొట్టావు. గుర్తు పెట్టుకో, ఇక్కడ ఎవడికి ఎవడేం కాదురా. ఇక్కడ నీ మంచి కోరేది నీ ఫ్రెండ్స్ మాత్రమే. గుర్తు పెట్టుకో. అన్నా ఆ ప్రూఫ్స్ ఒకసారి నాకు సెండ్ చేయన్నా. ఉమ్. హలో. హలో. శ్రావణి, ఇది కొంచెం మాట్లాడాలి. చెప్పు నాని. కలుద్దామా? ఓకే, కలుద్దాం. ఓకే. అరే నువ్వు వెళ్ళి ఆడుకోపోరా. ఏంటి అలా ఉన్నావు? ఎందుకే ఇంతలా నటించావు? ఏమైంది బుజ్జి? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా ఇప్పుడు ఏమైంది అలా మాట్లాడుతున్నావు? ఏమైందా? ఎంతలా నమ్మానే నిన్ను. నా నమ్మకాన్ని సమాధి చేసావే. నేను నిన్నేం మోసం చేశానో ప్రూఫ్ చూపించి మాట్లాడు. నేను నిన్నేం మోసం చేయలేదు. నాని, 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 ఇప్పుడు ఏమైంది? నువ్వు నన్నేం మోసం చేయలేదా? ఎవరితో ఫోన్ మాట్లాడలేదా? వేరే ఎవరిని లవ్ చేయలేదా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోను బిజీ వస్తూనే ఉంది. ఎవరైనా అడిగితే మా అమ్మ మాట్లాడుతుంది, మా అమ్మ మాట్లాడుతుంది, మా అమ్మ మాట్లాడుతుంది. ఇన్నిసార్లు చెప్పావే, దానికేం సమాధానం చెప్తావు? చూడు నాని, నేనెవరితో మాట్లాడలేదు, ఎవరిని లవ్ చేయలేదు, నిన్ను తప్ప. నన్ను తప్ప ఏమైనా లవ్ చేయలేదా? వెయిట్. ఏంటిది? ఏం లవ్ చేయలేదా? ఎవరితో మాట్లాడలేదా? ఏంటి మరి మెసేజ్లా చెప్పు. ఇదేనా మీ అమ్మ? ఎప్పుడు ఫోన్ చేసినా మా అమ్మ మాట్లాడుతుంది, మా అమ్మ మాట్లాడుతుంది. వీళ్ళేనా మీ అమ్మలు? ఏంటి ఈ మెసేజ్లు? ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తూ కూడా మరి నన్ను ఎందుకు లవ్ చేసావే? నన్ను వాడుకోవడానికా? అసలు మీ అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తుంటారు? చిరాకు వస్తుందే మీ అమ్మాయిలు చూస్తుంటే. అవును, నా అవసరం కోసమే వాడుకున్నా. ఇప్పుడేంటి? నీ అవసరానికే వాడుకున్నావు నన్ను. మరి నేనంటే ఇష్టమన్నావు, నేను లేకపోతే ఉండలేనన్నావు. మరి పెళ్లి చేసుకుంటానన్నావు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పావే? మరి ఇవన్నీ అబద్ధాలేనా? అవన్నీ అబద్ధాలే. నువ్వు నిజమని నమ్మి నా వెంట తిరిగావు. చి, సిన్సియర్గా ఎవరిని లవ్ చేయకూడదని తెలిసేలా చేసావే. నీ తెలిసింది కదా, నువ్వు నాకు అవసరం లేదు. నేను హలో, చెప్పు మౌనిక. తెలీదు మౌనిక, లేడు నా దగ్గర.
అవునా? సరే అయితే నేను చెబుతానులే, వాడు ఎక్కడ ఉన్నాడో చూసి. రే నాని, ఎందుకెలా అయిపోతున్నావు? తనని పిచ్చిగా ప్రేమించానురా. తను లేకుండా ఉండలేకపోతున్నానురా. తన కోసం గుండెల్లో గుడి కట్టుకున్నానురా. తన సంతోషం కోసం నా సంతోషాన్ని కూడా వదులుకున్నానురా. తన కోసం నువ్వు గుండెల్లో గుడి కట్టుకున్నావు, కానీ అది గుడి బయట నిన్ను బిచ్చగాని చేసేసిందిరా. అవునరా. తన సంతోషం కోసం నీ ఆనందాలన్నీ వదులుకున్నావు, కానీ అది తన ఆనందం కోసం నిన్ను వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందిరా. కానీ అలాంటి అమ్మాయి కోసం నువ్వెందుకు పిచ్చడు అయిపోతున్నావు అర్థం కావట్లేదురా. ఆ అమ్మాయి ప్రేమ లేకుండా ఉండలేమనిపిస్తుందిరా నాకు. ఆ అమ్మాయి ఒకదానిదే నా ప్రేమ. నిన్ను నవమాసాలు మోసి కన్నతమ గుర్తుకు రాలేదా? అది ప్రేమ కాదా? నువ్వు పుట్టినప్పటి నుంచి కంటి రెప్పలా కాపాడిన తండ్రి ప్రేమ గుర్తులేదా? అది ప్రేమ కాదా? ఈ ప్రపంచంలో కన్న తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఇంకెవరూ చూపించలేరు, అది వాళ్ళకి మాత్రమే సాధ్యం. అయినా నీలాంటి మూర్ఖుడికి కన్న తల్లిదండ్రుల ప్రేమ ఎలా అర్థమవుతుంది లేరా? నీకోసం మీ నాన్నగారు ఆలోచించి ఆలోచించి హాస్పిటల్ పాలై చనిపోయారా. ఆ విషయం నీకు తెలిసారా? అరే ఏంట్రా మీరు చెప్పేది? అవునరా, ఇందాకే మౌనిక కాల్ చేసి చెప్పిందిరా మీ చెల్లి. ఊరే ఇంటికా నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశారో తెలుసా? పోనీ నేను ఎన్నిసార్లు చేశానో తెలుసా? ఒక్కసారైనా లిఫ్ట్ చేసావా? అవునులేరా, ఆ అమ్మాయి మత్తు ప్రేమలో మునిగిపోయి ఉంటే ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? ఇప్పటికైనా ఆ అమ్మాయి మత్తు ప్రేమలో నుంచి బయటికి రారా. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మీ నాన్నగారిని శాశ్వతంగా దూరం చేసుకున్నావురా. ఇక నుంచైనా మీ చెల్లిని మీ అమ్మని సంతోషంగా చూసుకో. అప్పుడైనా మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. మామా సారీరా, నాకు క్షమించండి. ఈ లవ్ వద్దు, ఆ అమ్మాయి వద్దు. అమ్మ చెల్లి మీరుంటే చాలరా నాకు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయనురా. అది బస్ జరిగింది. సో ఈ అమ్మాయిని నమ్మకుండా వచ్చిన పని చేసుకుంటూ పేరెంట్స్ని చూసుకోవడమే చాలా మంచిది. అలాగే బాస్, మీ కథ చాలా బాగా ఉంది. అమ్మాయిలు నిజాయితీగా లవ్ చేసి అబ్బాయిలను మోసం చేయకండి. అబ్బాయిలు మిమ్మల్ని వద్దనుకున్న అమ్మాయిల్ని పట్టించుకోకండి. మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించే అమ్మాయిల్ని ఎప్పటికీ వదులుకోకండి. నా జీవితంలాగా ఇంకొకరి జీవితం కాకూడదనే ఉద్దేశంతోనే
ఈ చిన్న మూవీ తీయడం జరిగింది. ఈ కథ కల్పితం కాదు, నిజ జీవితంలో జరిగిన రియల్ స్టోరీ. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇట్లు మీ అల్లు కుమార్.